సునీత కుటుంబానికి ప్రిన్సిపల్ సునీత 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని పీడీఎస్ జిల్లా అధ్యక్షులు బాలరాజు డిమాండ్ చేశారు. మంగళవారం బాన్స్వాడ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం నాడు సాయంత్రం బోర్లం బాలికల గురుకులంలో 8వ తరగతి విద్యార్థి సంగీత మృతి చెందిన సంఘటన జరిగి నేటికి 3 రోజులు గడుస్తున్నా ఇంకా సునీతని అరెస్ట్ చేయకపోవడం శోచనీయంగా పరిగణిస్తున్నామని, విద్యార్థిని సంగీత ప్రిన్సిపల్ సునీత పర్సనల్ పనులు చేయించుకోవడం మూలంగానే చనిపోయిందని, ఒక నిండు ప్రాణాన్ని నష్టపరిచిందని, కాబట్టి ఆ విద్యార్థిని కుటుంబానికి సునీత మేడం 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, లేని పక్షంలో ప్రిన్సిపల్ సునీత ఇల్లు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ముట్టడిస్తామని వాళ్ళు హెచ్చరించారు. ప్రభుత్వం ఆ విద్యార్థి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే సునీతపై క్రిమినల్ కేసులు, 420 కేసులు, నాన్ బెయిల్ కేసులు బుక్ చేసి జైలుకు పంపించాలని, శాశ్వతంగా ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రఘురామ్ నాయక్, టీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్, డిఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జీవన్ రాథోడ్, నాయకులు కుషాల్, రమేష్, మైపాల్, సుబోధ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. కోరుతా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు 5 లక్షల ఎక్స్గ్రేషన్ కేటాయించడం అనేది కేవలం దళిత అమ్మాయి అనేటటువంటి ఆలోచనలో మేము ఈరోజు స్పష్టం చేస్తా ఉన్నాం. అదే ఉన్నత వర్గంకు చెందినటువంటి రెడ్డి కానీ, రావు కానీ, కోమటి కానీ, బెల్మ కానీ ఉంటుంటే మీరు ఇదే విధంగా 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించి కూర్చునేవారా అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం విద్యార్థి సంఘాలుగా. కాబట్టి పాలకులు, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. లేని పక్షంలో సంగీత మృతికి కారణమైనటువంటి ప్రిన్సిపల్ సునీత వల్ల ఇల్లు కూడా సునీత మేడం వల్ల ఇల్లు ముట్టడించడం జరుగుతుంది. ఆ కుటుంబానికి సునీత మేడమే 50 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. పూర్తి బాధ్యత సునీత మేడమే తీసుకోవాల్సినటువంటి సందర్భం జరుగుతుంది. ఇంత జరిగిన 3 రోజులు గడుస్తా ఉన్నా ఈ రోజుకు ఆ సునీత మేడం పైన కనీసం కేసులు బుక్ చేసి అరెస్టు చేసినటువంటి దాఖలు లేకుండా పోయింది. ఇప్పటికీ ఒక కేసు 106(1) కింద కేసు బుక్ చేసి నామమాత్రంగా ఉంచడం జరిగింది. ఆమె పైన ఖచ్చితంగా క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. ఆమె పైన 420 కేసు బుక్ చేయాలి. నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేసి ఆమెను జైలుకు పంపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆమె వల్లనే ఆ నిండు ప్రాణం బలైంది కాబట్టి ఖచ్చితంగా ఆమెకు శిక్ష ప్రభుత్వం అతి తొందరలోనే తక్షణమే విధించాలి.